గొప్ప నగరంగా రాణిస్తుంది. మనం బతుకమ్మ పండుగలు చేసుకోవడమే కాదు, సాయంత్రం పూట కుటుంబ సభ్యులతోని మనం వాకింగ్ చేసుకోవడానికి కానీ ఈ లేక్ల ఒడ్డునే ఈరోజు మనము స్టాల్స్ పెట్టడానికి స్వయం సహాయక సంఘాలకు షాపులు ఇవ్వమని చెప్తున్నా. కుటుంబాలు సాయంత్రము ఈ వాకింగ్కి వచ్చిన సమయంలో పాలు కొనుక్కోవాలనుకున్నా, కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలనుకుంటే కూడా ఇక్కడ అందుబాటులో పెట్టండి. అదేవిధంగా కాలనీల పిల్లలకు ఎక్కడ ఆడుకోవడానికి ఆటల స్థలాలు లేవు. రోడ్ల మీద ఆడుకోవడానికి పోతే యాక్సిడెంట్లలో పిల్లలు మరణిస్తున్నారు. కాబట్టి ఈరోజు కాలనీలలో ఉండే పిల్లలకు ఎక్కడ ఆట విడుపు కానీ ఆడుకోవడానికి ఎక్కడ స్థలాలు లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు తీరని దుఃఖం మిగులుతుంది. రోడ్ల మీద ఆడుకుంటుంటే వేగంగా వచ్చే వాహనాలకు ప్రమాదంలో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇలా పిల్లల మరణాన్ని, ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఈరోజు నిలువరించాలంటే ఇలాంటి చెరువులను అభివృద్ధి చేసుకోవాలి. చెరువుల ఒడ్డున ఆట స్థలాలను మనము పునరుద్ధరించుకోవాలి. ఇంతకుముందే ఇక్కడ ఇంకా షటిల్ కోర్టు కానీ ఇతర విషయాలను మంజూరు చేయాలని అడుగుతున్నారని కమిషనర్ రంగనాథ్ గారు చెప్పినారు. తప్పకుండా దీనికి సంబంధించి నిధులు ఏం కావాలనో మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా. ఒక్కసారి మొత్తం అంచనా వేసి స్థానికులతో మాట్లాడి మనం చెయ్యగలిగిన పనులు స్థలం ఉంటే తక్షణమే కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకి ఏమేం కావాలనో నిధులను మంజూరు చేద్దాం.